చెడుతనము కలిగినటువంటి వాడిని గురించి మాట్లాడబడుతుంది. దుష్టుడు అంటున్నాడు. చెడుతనం ఏంటి అసలు? దురాలోచనలు, దుష్టుని సంబంధి లేక దుష్టు నుండి పుట్టేవన్నీ కూడా ఇవే. ఏంటవి? దురాలోచనలు. ఈ చెడుతనము ఎలాంటిది? వారి జీవితాల్లో ఏదైతే ముఖ్యము కాదో అది ముఖ్యం చేస్తారు. ఏదైతే ముఖ్యమో దాని గురించి వారికి ఆలోచనే లేదు. అయిపోయిన దేవుడు అంటున్న మాట అదే. మీరు గిన్నెయు పళ్ళెన్ని ఏం చేస్తారు? వెలుపల శుద్ధి చేస్తారు. లోపల శుద్ధి కానటువంటి పరిస్థితులు, లోపల దేవునికి ఇష్టం లేనటువంటి పరిస్థితులు, చెడుతనముతో నింపబడిన పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ బయటికి ఏమనుకుంటున్నారు? మీరు కడగబడాలి కదా, శుద్ధి చేయబడాలి కదా అనే రీతి కనబడుతుంది. మనమందరము కూడా బాహ్యముగా కడగబడి వస్తే ప్రయోజనం లేదు. అంతరంగమున శుద్ధి చేయబడిన వారమై ఉండాలి. చెడుతనమంతా కూడా ఎక్కడుంది? లోపల ఉంది. దీన్ని దేవుడు తన వాక్యము ద్వారా, తన